తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్తు నోటిఫికేషన్ విడుదల చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. బుధవారం నుంచి ఫస్ట్ ఫేజ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కొత్త కోర్సులు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. డిగ్రీ దండగ కాదు పండగ అంటున్న ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి భవన్లో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ గారు. అయితే ఈసారి నోటిఫికేషన్ ఎలా ఉండబోతుంది, అయితే ఎటువంటి కొత్త కోర్సులు తీసుకొచ్చారనే విషయంపై మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, ఈసారి నోటిఫికేషన్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి కొత్త కోర్సులు తీసుకొచ్చారు? తప్పకుండా అండి. ఈసారి వినూతనమైన కొత్త కోర్సులు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి కోర్సులు చేశాము. ఇప్పుడు మ్యారిటైమ్ టెక్నాలజీ, మ్యారిటైమ్ గవర్నెన్స్ అని, సో ఏవియేషన్ రిలేటెడ్ కోర్సులు ఎక్కడ కూడా మీరు చూడండి ఇన్ని మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి. ఏవియేషన్ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్, ఎయిర్ స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ ఇట్లాంటివి ఉన్నాయి. అయితే ఇండియాలో 100 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. మొన్ననే ప్రైమ్ మినిస్టర్ 28 నాడు ఒక 28,000 కోట్లు రిలీజ్ చేశాడు. వచ్చే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో 100 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఎక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి మేమేంటంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇస్తే మనకు ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని తయారు చేసే ఉద్దేశంతో మేము ఈ యొక్క కొత్త కోర్సులు, డిఫెన్స్ కూడా ఇవాళ హైదరాబాద్ ఏమంటామంటే ఏరోస్పేస్ డిఫెన్సు దానికి ఒక హబ్బు. మరి అట్లాంటప్పుడు మనకు ఆ ఎడ్యుకేషన్లో హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయాలనేది అండి. అందుకొరకు ఈ కొత్త కోర్సులు మేమే వీలైనంత వరకు ఆ రీడింగ్ మెటీరియల్ తయారు చేసి వాళ్ళకి అడ్వైస్ చేయడం. ఎందుకంటే నాకు కూడా కొత్త వీటి మీద గత 30 సంవత్సరాల నుంచి నేను వీటి మీద వర్క్ చేస్తున్నా కాబట్టి ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను. తప్పకుండా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రొటీన్ పోకూడదు. వీ షుడ్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, వేరే ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు మనం ఒక యూత్ కంట్రీ, ప్రపంచానికి నిజంగా కూడా మనం మానవులను సప్లై చేయాలంటే ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ ప్రపంచంతో పోటీ పడాలి. జాబులు లేవని కాదు, జాబులు ఉన్నాయి కానీ ఆ జాబులకు తగ్గ కోర్సులు ఇవ్వాలనేది నా ఉద్దేశం. సార్ కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు, మరి టీచర్ రిక్రూట్మెంట్ ఎలా ఉండబోతుంది సార్? అంటే సవాలే కదా రిక్రూట్మెంట్ కొంత. ఇవి ఎప్పుడైతే ఈ కోర్సులు నేను అన్నాను, మ్యారిటైమ్ కానీ, ఏవియేషన్ కానీ, డిఫెన్స్ కానీ, స్పేసు, వీటిలో ఎగ్జిస్టింగ్ టీచర్స్ లేరు. కాబట్టి ఏం చేయాలంటే టెక్నాలజీని ఎక్కువ చేసేసి ఏఐ ట్యూటర్ అనేటువంటి కాన్సెప్ట్ నేను తీసుకొస్తున్నాము. ఉన్న వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళకు కూడా మేము జూన్ 2nd వీక్లో కొంత అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది చేస్తాం. డిగ్రీ దండ కాదు పండగ అని అన్నారు. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే కేవలం 40% వరకే ప్రవేశాలు అయినాయి. మరి ఈసారి ఏమైనా పెరిగే అవకాశం ఉంది? తప్పకుండా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, లాస్ట్ టైము 47% అయినాయి, 2,05,000 సీట్లు ఫిలప్ అయినాయి. ఈసారి సీట్స్ కొంత తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి. అయితే ఎందుకంటే మేము కూడా ఇంకోటి కన్విన్స్ కావాలి, జనాలకు కూడా ఈ కొత్త కోర్సుల గురించి అవగాహన లేదు. తప్పకుండా ఇంకొక బ్యూటీ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేసే, ఒకసారి ఇంటర్న్షిప్ చేస్తే ఏంటంటే వాళ్ళకు ఆ కంపెనీస్కి నచ్చితే వాళ్ళే జాబ్లు ఇస్తారు. కాబట్టి ఈ ఇంటర్న్షిప్, ప్లేస్మెంటు, ప్రాజెక్టు ఇవన్నీ కొత్త తీసుకొస్తున్నామండి. సో కాబట్టి మేము కాన్ఫిడెంట్. అన్ని సీట్లు ఫిలప్ కావు, ఎందుకంటే సీట్లు ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ పాస్ అయ్యే వాళ్ళు తక్కువ. మనం ఏం క్రియేట్ చేయలేం, కానీ ఉన్నదానికంటే ఎక్కువైతే డెఫినెట్లీ క్వాలిటీతో పాటు క్వాంటిటీతో పాటు క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఏంటంటే తప్పకుండా వాళ్ళు జాబులు సెక్యూర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. దోస్తు ఎన్ని ఫేజుల్లో ఉండనుంది, ఎన్ని కాలేజీలు దోస్తు పరిధిలోకి వస్తున్నాయి? దోస్తు 3 ఫేజులు ఉంటుందండి. ఇప్పుడు మనకు 15th నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కు 28, 29 జూన్ వరకు అయ్యి 29th, 30th వాటికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ ఉంది. 1 జూలై నుంచి ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ కాబోతున్నాయి. ఎగ్జామ్స్ టైమింగ్ సంబంధించి ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో విధంగా ఉంటుంది. మీరు కామన్ టైం తీసుకోవడానికి ఏ విధంగా కృషి చేస్తారు? తప్పకుండా కామన్ క్యాలెండర్ అనేది ఈరోజు కూడా మా వీసీలో మీటింగ్ ఉంది ఇప్పుడు సాయంత్రము. కామన్ అకాడమిక్ క్యాలెండర్ తీసుకొచ్చి వీలైనంత వరకు అన్ని యూనివర్సిటీస్ కామన్ క్యాలెండర్, కొన్ని సందర్భాల్లో అది వీలు కాదు, బట్ మోరార్లెస్ తీసుకొచ్చే ప్రయత్నం. లాస్ట్ ఇయర్ 95% మేము సక్సెస్ అయినాం. ఈసారి కూడా అట్లా కామన్ క్యాలెండర్ పెట్టే ప్రయత్నం. అన్ని ప్రభుత్వ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి అని చెప్తున్నారు. అన్ని కాలేజెస్, ప్రభుత్వ కళాశాలలే కాదు, గవర్నమెంట్, ప్రైవేట్ అన్నిటిలో ఫేషియల్ రికగ్నిషన్ ఈజ్ మ్యాండేటరీ. ఈసారి గవర్నమెంట్ ఆర్డర్, ఇది మాది కాదు. సో దాంతో ఇంప్రూవ్ అవుతుంది, ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేటి నుంచి కూడా దోస్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా ఈసారి డిగ్రీలో కొత్తగా ఇన్నోవేషన్ తీసుకొచ్చేది మాత్రం కొత్త కోర్సులు అయితే ప్రవేశపెడుతున్నాము. ఈ కోర్సులకు సంబంధించి కూడా టెక్నాలజీ పరంగా యూజ్ చేసుకుంటూ అదేవిధంగా విద్యార్థులు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీ వచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో అరుణ్, HN TV, హైదరాబాద్.